హలో యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం వేసవిలో దొరికే తాటి ముంజలతో హెల్తీగా టేస్టీగా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ తాటి ముంజలు ఆరోగ్యానికి చాలా మంచివండి. మరి పాయసానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, లేత తాటి ముంజలు 6, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు 2 టేబుల్ స్పూన్లు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలని లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలను కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి కొంచెం చిక్కబడాలండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని పాలతో ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఆ కస్టర్డ్ మిల్క్ని ఈ పాలల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు అనేవి చిక్కబడతాయండి. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూసారు కదండి, పాలు అనేవి బాగా చిక్కబడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాటి ముంజలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, తాటి ముంజల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. తాటి ముంజలు ఎంత లేతగా ఉంటే పాయసం అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక తడకా పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నట్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా చల్లారి పెట్టుకున్న పాలను వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలను వేసుకోవాలండి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాయసాన్ని ఫ్రిడ్జ్లో 2 నుండి 4 గంటల పాటు ఉంచుకోవాలి. 4 గంటల తర్వాత ఎంతో టేస్టీ అండ్ హెల్తీ తాటి ముంజల పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.